2023లో జరిగినటువంటి కర్ణాటక ఎన్నికల సందర్భంలో బీజేపీకి పెద్ద దెబ్బ ఏంటంటే 40-60 అంటూ ఎవరో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి, కాంగ్రెస్ రియల్ ఎస్టేట్ వ్యాపారి మా దగ్గర 40% వాటాలు తింటున్నాడు అన్నటువంటిది ప్రచారం చేశారు. వాస్తవంగా అది పెద్ద తప్పు. తిన్నారు, వీళ్ళు 10% తిన్నారు అన్నట్టుంది నిజం. బట్ ఆ ప్రచారం బాగా దెబ్బతిని 60-40 అంటూ కాంగ్రెస్ ప్రచారం చేయడం, కరప్షన్ అంటూ కాంగ్రెస్ ప్రచారం చేయడం, దాని ఇంపాక్ట్తో బీజేపీ భారీగా దెబ్బతిని దాన్ని ఫేస్ చేయలేకపోయింది. దానికి తోడు యడ్యూరప్పని తీసేసి బొమ్మాయిని పెట్టడం, ఆ బొమ్మాయికి ఏమో మీడియా మేనేజ్మెంట్ తెలియకపోవడం, ఇంకోటి యడ్యూరప్ప బ్యాచ్ వెనక నుండి వెన్నుపోటు పడడం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ విజయానికి కారణమై ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీలను ఇచ్చి అవి కాస్త ఫెయిల్ అయినాయి. రెండో వైపున అవినీతి పరాకాష్ఠకి చేరింది. ప్రతి వెంచర్కి కూడా మాకింత క్యాష్తోనే ఇవ్వాలి అన్నటువంటి రూట్లో ఏకంగా శివకుమార్, ఎవరైతే డీకే శివకుమార్, ఒక పక్కన డబ్బులు సంపాదిస్తున్నాడు. ప్రతి పనికి లంచమే, లంచం లేదే పని జరగట్లేదు. ఇప్పుడు మరొక తరహా దోపిడీ తాజాగా బయటపడింది. ఏంటంటే తాజాగా 613 కోట్ల వ్యయంతో 7 ఏళ్ల పాటు 46 మెకానికల్ క్లీనింగ్ యంత్రాలని అద్దెకు తీసుకునేందుకు కర్ణాటక ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విశేషం ఏంటంటే 6 ఏళ్ల పాటు ఇది లీజుకు తీసుకుంటారట. 7 ఏళ్ల పాటు 46 మెకానికల్ క్లీనింగ్ యంత్రాలు. ఒరిజినల్గా దాన్ని కొంటే 515 కోట్లు అవుతుంది. అంటే 515 కోట్లతో కొనగలిగినటువంటి ఎక్విప్మెంట్ని 613 కోట్లకి లీజుకు తీసుకుంటారు, అద్దెకి తీసుకుంటారు. వీళ్ళు ఎలా దోచిపెడుతున్నారో తమ మనుషులకి అనేది అర్థం చేసుకోవచ్చు.